టుడే ఈ వీడియోలో 2 ప్రోడక్ట్స్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మంచూరియా చేయాలి అనుకుంటే మాత్రం వెజ్ మంచూరియా పేస్ట్ చేసి ఇలాంటి బౌల్ దొరుకుతుంది. ఈజీగా మంచూరియా చేయొచ్చు. ఆటోమేటిక్ ఇడ్లీ మేకర్ అయితే చూడండి, ఇక్కడ ఇడ్లీ పిండి అయితే పైన అయితే ఇడ్లీ మేకర్లో వేసిన తర్వాత కింద నుంచి మనకి స్మూత్ ఇడ్లీస్ అనేది అయితే వచ్చేస్తాయి. డైరెక్ట్ మనం ఇడ్లీస్ తీసుకొని చట్నీ వేసుకొని తినడమే. ఈ ఇడ్లీ మేకర్ అయితే మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలీబాబా ప్రతి ఒక్క ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఈ ప్రోడక్ట్స్ కనుక మీకు నచ్చాయి అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. 50 రూపీస్లో దొరికే ఈ వాటర్ మెలోన్ కటర్ అయితే స్టీల్ ప్రోడక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీంతో మనం ఓన్లీ వాటర్ మెలోనే కాకుండా మస్క్ మెలోన్ కూడా సింపుల్గా కట్ చేయొచ్చు. చూడండి, ఈక్వల్ సైజెస్లో వాటర్ మెలోన్ కంప్లీట్ కట్ అయిపోయింది. చాలా డిఫరెంట్గా ఉంది కదా, చాలా స్మూత్ అనిపించింది. ఇంకా మస్క్ మెలోన్ కూడా చూడండి, ఈక్వల్ సైజులో పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు. మరి ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మార్కెట్లో ఎక్కడ చూసినా కల్తీ కల్తీ కల్తీ. ఏది తీసుకోవాలన్నా కల్తీ. ఒరిజినల్గా ఏది దొరుకుతుంది? ఏది దొరకడం లేదు. ఇంకా ఆయిల్ విషయానికి వస్తే అయితే చాలా కల్తీ అయితే ఉంటుంది. మరి ఇంట్లోనే మనం ఒరిజినల్ ఆయిల్, హెల్తీగా ఉండే ఆయిల్ని తయారు చేసుకోవడానికి ఈ ఆయిల్ మిషన్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఇంటికి తెచ్చుకొని మనమే ఆయిల్ అనేది చేసుకోవచ్చు. సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, నువ్వుల నూనె కానీ, పల్లి నూనె కానీ, ఇలా చూసుకుంటే ఏ నూనె అయినా కానీ ఫ్రెష్గా మనమే ఇంట్లో అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా పైన అయితే నువ్వులు కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, పల్లీలు కానీ, ఇంకా కొబ్బరి కానీ మొత్తం మిక్స్ చేసుకొని ఇలా వేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే మిషన్ ఆన్ చేస్తామో, ఆన్ చేసిన వెంటనే చూడండి, వేస్ట్ అనేది వన్ సైడ్ వెళ్ళిపోతుంది. ఆయిల్ అనేది కింద బాక్స్లో అయితే వస్తుంది. చూడండి, ఇలాంటి ఫ్రెష్ ఆయిల్ మనం ఇంట్లో చేసుకుంటే హెల్త్ ఇష్యూస్ అయితే అస్సలకైతే రావు. ఈ ప్రోడక్ట్ లింక్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి, అక్కడ లింక్ సెండ్ చేస్తాను. అప్పటికప్పుడు రెడీ అయ్యే ఈ బెడ్ అయితే చూడండి, జస్ట్ ఇట్లా వేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ని ఇట్లా ఓపెన్ చేసామనుకోండి, మొత్తం అయితే ఎయిర్ అయితే నిండిపోతుంది ఈజీగా. అప్పటికప్పుడు రెడీ అయ్యే ఈ బెడ్ అయితే ఇంట్లో ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. సమ్మర్ సీజన్లో ఫ్రూట్స్ ఐస్ క్యూబ్స్ కనుక చేసుకున్నాం అనుకోండి, మన హెల్త్కి చాలా బాగుంటుంది. పిల్లలు ఎక్కువగా ఐస్ క్యూబ్స్ తీసుకొని వాటర్లో వేసుకొని తాగుతూ ఉంటారు. వాళ్ళ బాడీకి మంచి ఎనర్జీ రావాలి అనుకుంటే మాత్రం ఫ్రూట్స్ ఐస్ క్యూబ్స్ ఐస్ చేయండి. ఇలా చేసుకొని జ్యూస్లో కానీ, లేదనుకోండి డైరెక్ట్ పిల్లలకి ఇచ్చినా కానీ హెల్త్ అనేది పాడవకుండా అయితే ఉంటుంది. మరి ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, అక్కడ మీకు కావాల్సిన లింక్ అయితే షేర్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ బాల్స్ అయితే చూస్తున్నారు కదా. కింద ట్రాన్స్పరెంట్ ఉంటుంది, లోపల అయితే రెడ్ కలర్ ఉంటుంది. దానికి హోల్స్ ఉంటాయి బాక్స్కి. ఇట్లా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్తో రౌండ్గా తిప్పేసామనుకోండి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కంప్లీట్ క్లీనింగ్ అయితే అవుతుంది. మరి ఈ ప్రోడక్ట్ లింక్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, అక్కడ మీకు కావాల్సిన లింక్ అనేది అయితే నేను షేర్ చేస్తాను. ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా ఆన్ చేయండి. చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ షూస్ అయితే చూడండి, వర్షం వచ్చినప్పుడు ఈ షూస్ వేసుకుంటే మన లెగ్స్ తడవవు. అంతేకాకుండా షూస్ కానీ, పాయింట్ కానీ అస్సలు అయితే పాడవ్వదు. వర్షంలో ఎక్కడికైనా బురద ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు షూ పాడవకుండా ఉండాలి అంటే ఇలాంటి షూ బెల్ట్ అనేది వేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఎంత బాగుంది కదా, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ లింక్ కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోతే అక్కడ మీకు కావాల్సిన లింక్స్ అనేటివి అయితే నేను షేర్ చేస్తాను. ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఇంటికి చుట్టాలు వచ్చిరా, ప్లేస్ తక్కువగా ఉంది, బెడ్ లేదా, అయితే టెన్షన్ పడకండి. ఇలాంటి గాలితో నింపే బెడ్ అయితే దొరుకుతుంది. చుట్టాలు వచ్చినప్పుడు ఈ బెడ్ వేస్తే వాళ్ళకి హ్యాపీగా నిద్రపోతారు, మనకు కూడా టెన్షన్ అయితే ఉండదు. సో ఇది మనకు పడుకున్నాక లేచిన తర్వాత గాలి తీసేసి ఫోల్డింగ్ చేసి ఏదో ఒక చిన్న సింపుల్ ప్లేస్లో పెట్టుకోవచ్చు. మీకు పెద్ద గార్డెన్ ఉండి అందులో మీరు ఏదైనా గ్రీనరీ వేసుకున్నారనుకోండి, వాటర్ పట్టాలంటే పైప్తో కాకుండా ఇలాంటిది పైప్కి పెట్టేది అడ్జస్ట్ చేసుకునే ఫ్యాన్ అయితే దొరుకుతుంది. చూడండి, ఫ్యాన్ అయితే కాదు, ఇది వాటర్ పైప్ పెట్టిన తర్వాత ఆన్ చేస్తే ఇట్లా 3 లైన్స్ అయితే ఇట్లా రౌండ్గా తిరుక్కుంటూ వాటర్ అంతా మొత్తం సన్నగా అయితే మన గ్రీనరీ పైన పడుతుంది. గ్రీనరీ అనేది అస్సలు పాడవకుండా అయితే ఉంటుంది అండ్ వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితే ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే
డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, అక్కడ మీకు కావాల్సిన లింక్ అనేది షేర్ చేస్తాను. మీ బేబీకి మొదటిసారి యాపిల్ ఇస్తున్నారా, ఉక్కిరి బిక్కిరి అవుతుందని భయపడుతున్నారా? అలా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్పూన్ అండ్ బాటిల్ అయితే చాలా యూజ్ అవుతుంది. మీరు ఏదైతే ఫ్రూట్ ఇవ్వాలి అనుకున్నారో దాన్ని అయితే జ్యూస్లో అయితే చేసి ఇందులో అయితే పోయండి. పోసిన తర్వాత ఇది బేబీస్కి పట్టించేసారనుకోండి, వాళ్ళు హాయిగా ఎలాంటి ఉక్కిరి బిక్కిరి లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫ్రూట్స్ అనేది తింటారు. బాడీకి ఎనర్జీ అయితే వస్తుంది. బాత్రూమ్ క్లీన్ చేయాలి అంటే అంత ఈజీ అయితే కాదు. హార్పికో యాసిడో ఏదో ఒక లిక్విడ్ వేసి చాలాసేపు అది అలా వేసి రుద్దిన తర్వాత మళ్ళీ మనమైతే క్లీన్ చేయాలి. ఇప్పుడు అంత రుద్ది కడగాల్సిన అవసరం అయితే లేదు. బాత్రూమ్ని సింపుల్గా ఈజీగా వాల్ని అండ్ ఇంకా టైల్స్ని అన్నీ కూడా క్లీన్ చేయడానికి ఈ బాత్రూమ్ క్లీనింగ్ మిషన్ అయితే ఇప్పుడు వచ్చింది. అండ్ ప్రైస్ వచ్చేసి ఇది 10,000 వరకు అయితే ఉంటుంది. కానీ వన్స్ ఒకసారి తీసుకుంటే నిజంగా లైఫ్ టైం మొత్తం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ నచ్చిందనుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి. బండలు కడిగిన తర్వాత వాటర్ని క్లీన్ చేయాలి అంటే నార్మల్ స్వైప్తో కాకుండా ఇలాంటి స్లిమ్గా ఉండే బిగ్ సైజ్ స్వైప్తో కనుక మనం వాటర్ క్లీన్ చేసామనుకోండి, వితిన్ మినిట్స్లో వాటర్ అనేది కంప్లీట్ అయితే డ్రై అయిపోతుంది. చూసారు కదా, ఎంత దట్టిగా ఉన్నా కానీ సెకండ్స్లో అయితే రిమూవ్ అయితే చేస్తుంది. మరి ఈ ప్రోడక్ట్ మీకు కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి, అక్కడ మీకు కావాల్సిన లింక్ అనేది అయితే షేర్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇల్లు తుడచడానికి ఇంకా బకెట్, క్లాత్, లిక్విడ్స్ వాడుతున్నారా? ఇప్పుడైతే వాటిని తీసి పక్కన పడేయండి. క్లాత్తో ఇల్లు తుడచడం వల్ల ఇంకా క్రిములు అనేటివి ఎక్కువ స్ప్రెడ్ అయితే తప్ప క్లీన్ అయితే అవ్వదు. మరి ఇంటిని క్లీన్ చేయాలి అనుకుంటే మాత్రం ఇలాంటి హోమ్ క్లీనింగ్ మాప్ అయితే వచ్చేసింది. దీనికే బకెట్ కూడా వస్తుంది. రూమ్ స్ప్రే లాంటివి మంచివి లిక్విడ్స్ తీసుకొని ఇలా వాటర్లో వేసేసిన తర్వాత ఈ మాప్ చూడండి, ముంచి తీసేసి వాటర్ అయితే కంప్లీట్గా పోతుంది. జస్ట్ తడిగా ఉంటుంది. ఆ తడిని ఇలా మనం ఈజీగా క్లీన్ చేస్తే ఎంత దట్టి వాటర్ ఉన్నా కానీ, ఫ్లోర్ ఎంత దట్టిగా ఉన్నా కానీ వితిన్ సెకండ్స్లో క్లీన్ అవుతుంది. అంతేకాకుండా సెకండ్స్లో కూడా డ్రై అయిపోతుంది. ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ తీసుకుంటే మన హోమ్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఈ హోమ్ క్లీనింగ్ మాప్ కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. హోమ్ క్లీన్ చేయాలి అంటే బకెట్, ఇంకా లిక్విడ్, క్లాత్ ఇలాంటిది కాకుండా హోమ్ క్లీన్ చేయడానికి ఇలాంటి బాస్కెట్ అండ్ హోమ్ క్లీనింగ్ మాప్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అయితే ఉంది. క్లాత్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేయకూడదు, కానీ ఈ హోమ్ క్లీనింగ్ మాప్కి వచ్చే క్లాత్ అయితే వెంటనే మనకి డ్రై అయిపోతుంది. అంతేకాకుండా వన్ సైడ్ లిక్విడ్ వేసి వన్ సైడ్ వాటర్ పోస్తాం కాబట్టి లిక్విడ్లో ముంచేసి వాటర్లో ముంచి తీసిన తర్వాత మనకి స్మెల్ అనేది మంచి స్మెల్ వస్తుంది. ఇంకా బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కానీ ఈజీగా క్లీన్ అయిపోతుంది. ప్రోడక్ట్ కనుక మీకు నచ్చింది అనుకోండి మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. ఎవ్రీడే హోమ్ క్లీనింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అలా క్లీన్ చేయడం వల్ల వాళ్ళ ఇల్లు మొత్తము చాలా డర్టీగా ఉంటుంది. అంతేకాకుండా కంటికి కనిపించని క్రిములు అయితే ఇంట్లో చాలా ఉంటాయి. అలా చేయకుండా రోజు కూడా ఇంటిని నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి, పని తక్కువగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాంటి హోమ్ క్లీనింగ్ మాప్ అయితే దొరుకుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ హోమ్ క్లీనింగ్ మాప్తో వాల్స్ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. వుడ్తో ఉన్న వాల్స్ కానీ, కబోర్డ్స్ కానీ, ఇంకా టైల్స్ కానీ ఏదైనా కానీ క్లీన్ చేసుకోవడానికి చాలా యూజ్ ఉంటుంది. ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి. క్లాత్స్ అనేటివి ఎక్కువగా వాషింగ్ మిషన్లో కానీ బకెట్లో కానీ నానబెట్టేసి ఒక 1/2 అవర్ తర్వాత వాష్ చేస్తూ ఉంటాం కదా. వాషింగ్ మిషన్ యూజ్ చేసుకునే వాళ్ళకైతే బట్టలు అనేటివి 50% అయితే డ్రై అయితే వస్తాయి. కానీ ఈ వాషింగ్ మిషన్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా ఇది మార్కెట్లోకి అయితే రాలేదు, సో త్వరలో రాబోతుంది. ఈ వాషింగ్ మిషన్లో బట్టలు వేసామనుకోండి వాష్ అవుతాయి, డ్రై అవుతాయి, ఐరన్ కూడా అవుతుంది. దాంతోపాటుగా ఫోల్డింగ్ చేసి ఇలా బయటకు వస్తుంది. ఈ మిషన్ మీకు నచ్చింది అనుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి. బట్టలు ఐరన్ చేసి మడత పెట్టే మిషన్ చూడండి. బట్టలన్నీ ఇలా ఈ మిషన్లో వేసిన తర్వాత ఐరన్ చేసేసి ఇలా మడత పెట్టి బయటకు అయితే వచ్చేస్తాయి. డైరెక్ట్ తీసుకెళ్ళి కబోర్డ్లో నీట్గా సర్దుకోవడమే, అంతకంటే మించి ఎక్కువ పని అయితే ఉండదు. ఈ మిషన్ నచ్చితే లైక్ చేయండి. బట్టలు ఉతికి ఎండబెట్టి ఇస్త్రీ చేసి మడత పెట్టే ఈ మిషన్ అయితే ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అవుతుంది. ఇంకా ఇది మార్కెట్లోకి అయితే రాలేదు. శాంపిల్ కోసం అయితే ఈ వీడియోస్ అయితే రిలీజ్ చేశారు. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి. ఒక్క బటన్ ఒత్తితే చాలు బట్టలు వేసి ఉతికేస్తుంది, ఆరేస్తుంది, ఇస్త్రీ చేస్తుంది, మడత పెడుతుంది. డైరెక్ట్ తీసుకొని మనం వాడడమే, ఇంకా ఎక్కువ పని కూడా ఉండదు. ఇది ఫ్యూచర్లో రాబోతున్న వాషింగ్ మిషన్ అన్నమాట.
ఆటోమేటిక్ వాటర్ మెలన్ కటర్ చూడండి. జస్ట్ వాటర్ మెలన్ ఇలా పెట్టేసిన తర్వాత బ్యాక్ సైడ్ నుండి ప్రెస్ చేసిన వెంటనే వాటర్ మెలన్ పీసెస్ అయితే ఎంత మంచిగా వచ్చేసాయి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఇది రోడ్ సైడు ఎక్కువగా వాటర్ మెలన్ అమ్మే వాళ్ళు కనుక ఇలాంటి మిషన్ చేసుకుంటే వాళ్ళకి చాలా యూస్ అయితే అవుతుంది. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. బట్టలు ఉతికి ఆరేసి మడత పెట్టి ఐరన్ చేసే ఈ మిషన్ అయితే చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇందులో అన్ని కలర్స్ వేసి వాష్ చేసినా కానీ కలర్స్ అనేది ఒకదానికొకటి అస్సలు అయితే అంటుకోదు. ఇంకా చాలా స్మూత్గా కూడా బట్టలు అనేటివి వాష్ అయితే రఫ్గా అలా అవ్వడం కూడా ఉండదు. బట్టలు ఇలా పైన చూస్తున్నారు కదా, వాష్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మిడిల్లోకి వచ్చేసి బట్టలన్నీ డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయిన తర్వాత ఇంకా కిందకైతే వచ్చేస్తాయి. కిందకు వచ్చేసిన తర్వాత ఐరన్ అయితే అవుతుంది. ఐరన్ అయిన తర్వాత ఫోల్డింగ్ అయ్యి మనకు బయటకు వస్తాయి. చూడండి, డ్రై అయిపోయిన తర్వాత ఎలా మనకు మిడిల్లోకి వెళ్ళిపోతున్నాయి అనేది ఇక్కడ బిగ్ సైజు వాషింగ్ మిషన్లో మనం చూసుకోవచ్చు. ఇంకా ఫోల్డింగ్ అనేది ఇట్లా చేస్తుంది. ఇంకా డైరెక్ట్గా ఇట్లా ఫోల్డింగ్ చేసి బయటకు వచ్చేస్తుంది. వీటిని తీసుకొని మనం డైరెక్ట్ వేసుకోవడమే ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. బకెట్ వాషింగ్ మిషన్ అయితే చూడండి. ఈ బకెట్ వాషింగ్ మిషన్కి సపరేట్గా 2 బకెట్లు అయితే వస్తాయి. సగం వరకు నీళ్ళు పోయండి, తర్వాత కొంచెం లిక్విడ్ వేయండి, వేసిన తర్వాత ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత బట్టలు అయితే మంచిగా వాష్ అయితే తీసేసి ఇంకొక బకెట్ అయితే పెట్టండి. బకెట్ పెట్టిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసేసి మళ్ళీ ఆన్ చేయండి. ఆన్ చేసేసామనుకోండి బట్టలు అనేటివి నీట్గా మంచిగా వాష్ అవుతాయి. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. సమ్మర్ సీజన్లో క్యాప్స్ పెట్టుకోవడం మంచి అలవాటు, కానీ అలాంటి క్యాప్స్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ క్యాప్ అయితే చూడండి, కంప్లీట్ ఫేస్ అయితే కవర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా బయట నుండి ఎండ ఫేస్కి తగలకుండా ఉంటుంది. పైన అయితే చూస్తున్నారు కదా, క్యాప్ పైన చిన్న ఫ్యాన్ కూడా ఉంది. మనం ఎండలో వెళ్ళినప్పుడు ఇలాంటి క్యాప్స్ పెట్టుకుంటే మన ఫేస్ కూడా పాడవకుండా అయితే ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. సమ్మర్ సీజన్లో ఏసీ కూలర్ తప్ప ఎక్కడ కూర్చున్నా కానీ చాలా ఉపరిస్తూ ఉంటుంది. అప్పుడు చాలా చిరాకు వస్తుంది కదా. అలాంటప్పుడు స్టాండ్తో ఉండే ఈ స్మాల్ ఫ్యాన్ అనేది ఇప్పుడు ఆన్లైన్ అవైలబుల్ అయితే ఉంది. ఇది స్క్రీన్ టచ్ అయితే ఉంటుంది. గాలి అనేది చాలా చల్లగా వస్తుంది. ఇది మనం హాల్లో, బెడ్రూమ్లో, కిచెన్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో కుకింగ్ చేసేటప్పుడు చాలా చెమటలు వస్తాయి కదా సమ్మర్లో. ఇంకా కిచెన్లో పెట్టుకుంటే అయితే కుకింగ్ చేసేటప్పుడు వన్ సైడ్ పెట్టుకుంటే వన్ సైడే మనకి ఇట్లా గాలి వస్తుంది. లేదు రొటేట్ చేయాలి అనుకుంటే రొటేట్ చేసుకోవచ్చు. దీనికి ఒక స్టాండ్ కూడా ఉంటుంది. ఆ స్టాండ్ అనేది మనకి ఏ సైజ్ కావాలి అనుకుంటే ఆ సైజ్ అయితే పెంచుకోవచ్చు. ఇట్లా టేబుల్ పైన పెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చార్జబుల్ ఫ్యాన్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా ఛార్జింగ్ చేసుకోవడమే కాకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వన్స్ ఒకసారి ఛార్జింగ్ చేసుకున్నాం అనుకోండి, 1 డే వరకు అయితే యూజ్ చేసుకోవడానికి ఈ టేబుల్ స్మాల్ ఫ్యాన్ అనేది చాలా యూజ్ ఉంటుంది. దీనికి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. నైట్ టైంలో ఏదైనా సిస్టమ్ వర్క్ చేసుకున్నప్పుడు లేదనుకోండి, ఇంకెప్పుడైనా మనకి వేడిగా ఉన్నప్పుడు ఇలా ఫ్యాన్ ఆన్ చేసుకోవచ్చు. నైట్ టైంలో కరెంట్ పోయిందనుకోండి, కరెంట్ పోయినప్పుడు కూడా ఫ్యాన్ ఆన్ చేసుకొని ఎల్ఈడి లైట్ కూడా వేసుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ముందుగా అయితే ఈ ఫోల్డింగ్ ఫ్యాన్ అయితే చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం డ్రాలో ఎక్కడైనా పెట్టుకోవడానికి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత చిన్నగా ఉందని అస్సలు అనుకోకండి. దీనికి హ్యాండిల్ ఉంటుంది, సైజ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. కింద ఈ రౌండ్ దగ్గర ఎల్ఈడి లైట్ అయితే వస్తుంది స్క్రీన్ టచ్తో. అండ్ మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ పెట్టేసామనుకోండి 24 అవర్స్ వరకు అయితే ఈ ఫ్యాన్ అనేది అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రోడక్ట్ మీకు తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయారనుకోండి, అక్కడ మీకు కావాల్సిన లింక్ అనేది అయితే నేను షేర్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వాటర్ బాటిలే కాదు. ఇలా ఓపెన్ చేసి మనం ఏదైనా మెడిసిన్ వేస్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ మెడిసిన్స్ స్టోర్ చేసుకొని పెట్టుకునే ఈ వాటర్ బాటిల్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. బట్ కానీ వేరే కంట్రీలో ఇలా సీల్ తీసి యూజ్ చేస్తారేమో నాకు తెలియదు, కానీ ఇండియాలో మాత్రం అలా సీల్ తీసి యూజ్ చేసామనుకోండి దాంట్లో ఉన్న పవర్ పోతే అది డస్ట్బిన్లో వేయడానికి తప్ప మనం వేసుకోవడానికి అయితే పని చేయవు. కానీ కవర్తోనే పీసెస్ కట్ చేసుకొని పెట్టుకొని ఇలా వాటర్ బాటిల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉంది, రెగ్యులర్గా వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకోవాలి అనుకుంటే, అంటే థైరాయిడ్ కానీ షుగర్ కానీ బీపీ ఇలాంటివి ఉంటాయి కదా, సో వాళ్ళైతే రెగ్యులర్గా వేసుకుంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇలాంటి బాటిల్ తీసుకుంటే చాలా యూస్ అవుతుంది.
ఈ టాబ్లెట్ వాటర్ బాటిల్ చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా ఉంది కదా. అన్నీ చూడండి ఎన్ని టాబ్లెట్స్ సీల్ తీసేశారు. నిజంగా సీల్ తీసివేస్తే అందులో పవర్ అంతా పోతుంది. మీరు కనుక రెగ్యులర్గా టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు అయితే మాత్రం ఇలాంటి బాటిల్ అయితే తీసుకోండి. కవర్తోనే కట్ చేసుకొని ఈ బాటిల్లో ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం బయటకు వెళ్ళినప్పుడు మనం కరెక్ట్ టైంకి టాబ్లెట్ వేసుకోవాలనుకున్నప్పుడు గుర్తొస్తుంది వాటర్ బాటిల్ చూసినప్పుడు. ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వెల్లుల్లిపాయలు పైన తోలు తీయాలి అనుకుంటే మాత్రం మనం ఎక్కువ నెయిల్స్తో తీస్తూ ఉంటాం కదా, నెయిల్స్ అనేటివి పెయిన్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఎన్ని కేజీలు ఉన్నా కానీ ఒక 5 మినిట్స్లో కేజీ వెల్లుల్లిపాయల పొట్టు తీసే ఈ వెల్లుల్లి పిల్లర్ అయితే చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. వెల్లుల్లిపాయలు ఇలా తీసేసి లోపల వేసిన తర్వాత పైన క్యాప్ అయితే ఉంటుంది. ఆ క్యాప్ పెట్టేసి బటన్ ప్రెస్ చేస్తే మనకు వెల్లుల్లిపాయలు వస్తాయి. వేస్టేజ్ అంతా తీస్తుంది. ఓన్లీ వెల్లుల్లిపాయలే కాకుండా ఇంకా మనం ఎక్కువగా ఫ్రూట్స్ అలాంటివి ఉంటాయి కదా, పైన తొక్క తీసేటివి, వాటిని కనుక ఇందులో వేస్తే పైన ఉన్న తొక్క మొత్తం తీసేసి ఫ్రెష్గా ఫ్రూట్స్ అయితే బయటకు అయితే వచ్చేస్తాయి. మరి ఈ ప్రోడక్ట్ లింక్ కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. ఇన్స్టాగ్రామ్లో మీకు లింక్స్ అనేటివి అయితే షేర్ చేస్తాను. ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గార్లిక్ పిల్లర్. ఈ గార్లిక్ పిల్లర్ చూస్తున్నారు కదా, మిడిల్లో అయితే సిలికాన్ది ఇలాంటి ఒక చిన్న బాక్స్ అయితే ఉంటుంది. ఇలా సింగిల్ పీసెస్ తీసేసి వెల్లుల్లిపాయలు ఇందులో అయితే వేయాలి. వేసిన తర్వాత పైన బటన్ కనుక ఇలా ప్రెస్ చేసామనుకోండి, చూడండి వెల్లుల్లిపాయల పొట్టు అయితే ఎలా వచ్చేసింది. కంప్లీట్ ఎక్కడ కూడా చిన్న పీస్ కూడా కనిపించట్లేదు. నిజంగా చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇందులోనే ఇలా బ్లేడ్ అయితే ఉంటుంది. ఆ బ్లేడ్ పెట్టేసి ఆన్ చేసామనుకోండి, ఇంకా పేస్ట్ అయితే అయిపోతుంది. నిజంగా ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రాబోయే ఫ్యూచర్లో ఇలాంటి వాషింగ్ మిషన్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఇది ఏఐతో క్రియేట్ చేసిన వాషింగ్ మిషన్. ఇది బట్టలు ఐరన్ చేస్తుంది, వాష్ చేస్తుంది, ఫోల్డింగ్ చేస్తుంది. ఇంకా మనం ఒక్కసారి ఈ మిషన్లో వేసామనుకోండి, బట్టల గురించి మనం మర్చిపోవాల్సిందే. మళ్ళీ వాటి గురించి మళ్ళీ వెళ్ళి పని చేయాలి అండ్ మడత పెట్టాలి, తీయాలి, ఫోల్డింగ్ చేయాలి, వాషింగ్ మిషన్లో వేయాలన్న టెన్షన్ అయితే అస్సలు అయితే అవసరం అయితే ఉండదు. రాబోయే ఫ్యూచర్ కాలంలో ఇలాంటి వాషింగ్ మిషన్లు అయితే చాలానే వస్తాయి. చూసారు కదా, ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. బట్టలు ఉతికి ఆరేసి మడత పెట్టి ఐరన్ చేసే ఈ మిషన్ అయితే చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇందులో అన్ని కలర్స్ వేసి వాష్ చేసినా కానీ కలర్స్ అనేది ఒకదానికొకటి అస్సలు అయితే అంటుకోదు. ఇంకా చాలా స్మూత్గా కూడా బట్టలు అనేటివి వాష్ అయితే రఫ్గా అలా అవ్వడం కూడా ఉండదు. బట్టలు ఇలా పైన చూస్తున్నారు కదా, వాష్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మిడిల్లోకి వచ్చేసి బట్టలన్నీ డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయిన తర్వాత ఇంకా కిందకైతే వచ్చేస్తాయి. కిందకు వచ్చేసిన తర్వాత ఐరన్ అయితే అవుతుంది. ఐరన్ అయిన తర్వాత ఫోల్డింగ్ అయ్యి మనకు బయటకు వస్తాయి. చూడండి, డ్రై అయిపోయిన తర్వాత ఎలా మనకు మిడిల్లోకి వెళ్ళిపోతున్నాయి అనేది ఇక్కడ బిగ్ సైజు వాషింగ్ మిషన్లో మనం చూసుకోవచ్చు. ఇంకా ఫోల్డింగ్ అనేది ఇట్లా చేస్తుంది. ఇంకా డైరెక్ట్గా ఇట్లా ఫోల్డింగ్ చేసి బయటకు వచ్చేస్తుంది. వీటిని తీసుకొని మనం డైరెక్ట్ వేసుకోవడమే ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. బట్టలు ఉతికి ఆరేసి మడత పెట్టి ఐరన్ చేసే ఈ మిషన్ అయితే చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇందులో అన్ని కలర్స్ వేసి వాష్ చేసినా కానీ కలర్స్ అనేది ఒకదానికొకటి అస్సలు అయితే అంటుకోదు. ఇంకా చాలా స్మూత్గా కూడా బట్టలు అనేటివి వాష్ అయితే రఫ్గా అలా అవ్వడం కూడా ఉండదు. బట్టలు ఇలా పైన చూస్తున్నారు కదా, వాష్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మిడిల్లోకి వచ్చేసి బట్టలన్నీ డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయిన తర్వాత ఇంకా కిందకైతే వచ్చేస్తాయి. కిందకు వచ్చేసిన తర్వాత ఐరన్ అయితే అవుతుంది. ఐరన్ అయిన తర్వాత ఫోల్డింగ్ అయ్యి మనకు బయటకు వస్తాయి. చూడండి, డ్రై అయిపోయిన తర్వాత ఎలా మనకు మిడిల్లోకి వెళ్ళిపోతున్నాయి అనేది ఇక్కడ బిగ్ సైజు వాషింగ్ మిషన్లో మనం చూసుకోవచ్చు. ఇంకా ఫోల్డింగ్ అనేది ఇట్లా చేస్తుంది. ఇంకా డైరెక్ట్గా ఇట్లా ఫోల్డింగ్ చేసి బయటకు వచ్చేస్తుంది. వీటిని తీసుకొని మనం డైరెక్ట్ వేసుకోవడమే ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఈ టాబ్లెట్ వాటర్ బాటిల్ చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా ఉంది కదా. అన్నీ చూడండి ఎన్ని టాబ్లెట్స్ సీల్ తీసేశారు. నిజంగా సీల్ తీసివేస్తే అందులో పవర్ అంతా పోతుంది. మీరు కనుక రెగ్యులర్గా టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు అయితే మాత్రం ఇలాంటి బాటిల్ అయితే తీసుకోండి. కవర్తోనే కట్ చేసుకొని ఈ బాటిల్లో ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం బయటకు వెళ్ళినప్పుడు మనం కరెక్ట్ టైంకి టాబ్లెట్ వేసుకోవాలనుకున్నప్పుడు గుర్తొస్తుంది వాటర్ బాటిల్ చూసినప్పుడు. ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.
అప్పుడప్పుడు ఏదైనా డీప్ ఫ్రై చేయాలి అనుకుంటే నాన్ స్టిక్ ప్యాన్ కానీ కడాయిలో కానీ మనం చేస్తూ ఉంటాం. ఆయిల్ అనేది ఎక్కువగా ఉండిపోతుంది. ఇంకా ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఫుడ్ టేస్టీగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాంటి బాక్స్ అయితే ఒకటి దొరుకుతుంది. కింద బాక్స్ అయితే చూడండి ఆయిల్ పోసుకొని వేడి చేయడం కోసం. పైన మొత్తం జాలీలా ఉండే ఫిల్టర్ అయితే ఉంటుంది. హ్యాండిల్ కూడా ఉంటుంది పట్టుకోవడానికి. ఆయిల్ పోసిన తర్వాత హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఏది ఫ్రై చేసినా ఆయిల్ అనేది ఎక్కువ అయితే పట్టదు. ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫాలో అవ్వండి. క్యాబేజీ సన్నగా ఫ్రై చేసి పకోడీ చేస్తూ ఉంటుంది. నిజంగా ఆనియన్ కూడా పనికిరాదు, అంత మంచి టేస్ట్ ఉంటుంది. మరి క్యాబేజీని సన్న పీసెస్గా కట్ చేయాలంటే ఈ నైఫ్ తీసుకోవాల్సిందే. ఇది ఇప్పుడైతే ప్రతి ఒక్క ఆన్లైన్లో అవైలబుల్ అవుతుంది. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నిజంగా ఎన్ని వింతలు చూడాల్సి వస్తుందో. ఒకప్పుడు నైఫ్ తప్ప ఇంకా వేరేది ఏది ఉండేది కాదు వెజిటేబుల్ కట్ చేయడానికి. కానీ డే మారుతున్న కొద్దీ, ట్రెండ్ అనేది మారుతున్న కొద్దీ ఇంకా కొత్త కొత్త ప్రోడక్ట్స్ వస్తూనే ఉన్నాయి. నైఫ్ అనేది చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది. అండ్ చాలా సన్న సన్న పీసెస్, సన్న సన్న స్లైసెస్గా కట్ చేయడానికి ఈ నైఫ్ సూపర్ అనిపించింది. అన్ని కంట్రీస్తో పాటు ఇండియాలో కూడా ఎక్కువ నూడిల్స్ తింటున్నారు. నూడిల్స్ అనేటివి హెల్త్కి అయితే అంత మంచిది కాదు, మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. మరి ఆటోమేటిక్గా ఈ నూడిల్స్ మిషన్ అయితే చూడండి ఎలా తయారు చేస్తుంది అనేది. ఆటోమేటిక్ వెజిటేబుల్ కటర్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు ఎక్కువగా వెజిటేబుల్స్ అయితే వాడుతూ ఉంటాం కదా, అలాంటి అప్పుడు వెజిటేబుల్స్ కట్ చేయాలి అనుకుంటే ఇలాంటి ఆటోమేటిక్ వెజిటేబుల్ కటర్ తీసుకుంటే చాలా యూజ్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఆటోమేటిక్గా ఆలుగడ్డలు కట్ చేసే ఈ మిషన్ అయితే చూడండి వెనక సైడ్ అయితే ఇట్లా ఆలుగడ్డ పెట్టేసేయండి. పెట్టిన తర్వాత మిషన్ ఆన్ చేసామనుకోండి, వెనక నుండి ప్రెస్ చేయడం వల్ల ఆలుగడ్డలు అనేటివి అన్నీ కరెక్ట్గా పీసెస్ అయితే బయటకైతే వచ్చేస్తాయి. ఈజీగా పీసెస్ ఇలా కట్ చేసుకోవాలంటే ఈ మిషన్ కొనుక్కోవాలంటే ఆన్లైన్ అవైలబుల్లో ఉంది. ఆలుగడ్డల్ని పైన తొక్క తీసేసి ఇలా మిషన్లో పెట్టేసామనుకోండి, వెనక నుండి మిషన్ ప్రెస్ చేస్తుంది. ప్రెస్ చేసిన తర్వాత 6 పీసెస్ అయితే ఈక్వల్ సైజెస్లో మనకి ఇలా బయటకైతే వచ్చేస్తాయి. ఏదైనా డీప్ ఫ్రై చేయాలి అనుకుంటే మాత్రం ఈ మిషన్ అనేది చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే నా ఛానల్లో ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి. 20 కేజీల క్యాబేజీని కూడా 1 నిమిషంలో కట్ చేసే ఈ క్యాబేజీ కట్టర్ అయితే చూడండి నిజంగా ఈక్వల్ సైజెస్లో పీసెస్ అయితే కట్ అవుతాయి. అంతేకాకుండా ఏదైనా ఫంక్షన్ అయిందనుకోండి, మన ఇంట్లో వెజిటేబుల్స్ కట్ చేయడానికి ఇలాంటి వెజిటేబుల్ కట్టర్ ఉంటే చాలా ఫాస్ట్గా కుకింగ్ కూడా అవుతుంది. ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బట్టలు ఐరన్ చేయాలి అంటే ఐరన్ బాక్స్ యూజ్ చేయాలి కదా, ఇప్పుడైతే ఆ ఐరన్ బాక్స్ యూజ్ చేయకుండానే ఆటోమేటిక్గా ఐరన్ ఫోల్డింగ్ మిషన్ అయితే ఇలాంటిది అయితే వచ్చేసింది. చూసారు కదా, ఇలా మనకు హ్యాండిల్ అయితే ఉంటుంది. హ్యాండిల్కి ఇలా షెట్ అయితే వేసేయాలి. వేసేసిన తర్వాత స్ప్రే చేయాలి వాటరు. స్ప్రే చేసిన తర్వాత ఇలా ఆన్ చేసిన తర్వాత వెంటనే మొత్తం క్లీన్గా ముడతలన్నీ పోయి ఐరన్ అయితే అవుతుంది. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి.